హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేయకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను, తర్వాత లోవర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో రేపు ఎక్స్పైరీ కూడా ఉంది నిఫ్టీ 50ది. సో లోవర్ టైం ఫ్రేమ్ని కూడా ప్లాన్ చేద్దాం, మనం ఎలా ఎంట్రీస్ తీసుకోవాలి అనేది కూడా మనం ప్లాన్ చేద్దాం. ఫస్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే నిన్నటి వరకు మనకి ఇక్కడ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ కనిపించింది, బట్ ఇప్పుడు మనకి ఒక బేరిష్ సిగ్నల్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిన్నటి వరకు మార్కెట్ అనేది 3 క్యాండిల్స్ ప్రీవియస్లీ అండ్ ఏదైతే రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయో దానిపైన మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. అండ్ ఇవాళ ఓపెనింగ్ కూడా మనం చూసినట్టయితే పాజిటివ్ ఓపెన్ అయింది అండ్ అరౌండ్ 22,249 హై చేసింది. సో ఆల్ టైమ్ హై. సో దాని తర్వాత మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది ఎంటైర్ డే, అండ్ ఇక్కడ రికవరీ చేయడానికి కూడా ట్రై చేసింది అప్ సైడ్లో. బట్ లాస్ట్ సెకండ్ హాఫ్లో మనం చూసినట్టయితే మార్కెట్ అంతా కూడా క్లియర్లీ ఫాల్ అయిపోయింది. ఇక్కడ 22,100 అండ్ 22,000 కిందికి వస్తే బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో చెప్పాను. అండ్ ఇక్కడ మనం 22,100 బ్రేక్ అయిపోయింది అండ్ నెక్స్ట్ 22,000 లెవెల్ని కూడా టెస్ట్ చేస్తుంది. సో రేపు మార్కెట్ దీని కింద ఉందనుకోండి, మార్కెట్ ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు అంటే ఇక్కడ 21,900 అండ్ 21,800 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు మార్కెట్ రావచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ సపోర్ట్ తీసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోకుంటే అప్పుడు ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ డౌన్ సైడ్లో కనిపిస్తే ఇక్కడ ఒక బులిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది, అంటే ఒక బులిష్ ప్యాటర్న్ ఉంది. అండ్ ఇక్కడ అప్ సైడ్లో చూసారనుకోండి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది, అంటే ఇక్కడ బయర్స్ ఉన్నారని చూపిస్తుంది, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని చూపిస్తుంది. ఈ మధ్యలో మార్కెట్ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్లో రివర్సల్ అవ్వచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్సల్ అవ్వకుంటే మార్కెట్ ఫర్దర్ ఫాల్ అయింది అనుకోండి, సో ఈ లెవెల్స్లో రివర్సల్ అవ్వాలి. ఈ లెవెల్స్ కూడా రివర్సల్ అవ్వకుంటే అప్పుడు మార్కెట్ ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అవుతుంది నిఫ్టీలో. సో యాజ్ ఆఫ్ నో అయితే దీని కన్ఫర్మేషన్ ఇంకా లేదు. మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ అయితే ప్యాటర్న్ ఫామ్ అయింది, బట్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ క్యాండిల్ ఏదైతే ఇవాళ లో ఉందో దాని కింద ప్రైస్ అనేది ట్రేడ్ అవుతూ ఇంకొక క్యాండిల్ క్లోజ్ చేసింది అనుకోండి, అప్పుడు మనకి బేరిష్ ట్రెండ్ కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇది ఆల్వేస్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, అప్ ట్రెండ్ మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్లో ఉంటుందో అప్పుడు ఈ రివర్సల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎప్పుడైనా అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఇది మొత్తం కూడా అప్ ట్రెండ్. సో అప్ ట్రెండ్లో మనకి ఇది కనిపిస్తుంది, అంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, దెన్ అప్పుడు ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దాం. సో రేపు ఒకవేళ లో కింద మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, రేపు 22,000 బిలో మార్కెట్ ఉంది అనుకోండి, 22,000 అండ్ 22,100 ఈ 2 లెవెల్స్ కింద మార్కెట్లో బ్రేక్ ఉందనుకోండి రేపు. సో మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడి వరకు రావచ్చు, 21,900 అండ్ 21,800 లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందనుకోండి, మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ని టెస్ట్ కూడా చేయొచ్చు. సో ఇంట్రాడేలో. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. యాజ్ ఆఫ్ నో అంటే ఇప్పటి వరకు ఈ లెవెల్స్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈవెన్ ఇక్కడ మనం చూసినట్టయితే 22,125 ఆర్ 120 లెవెల్ ఇది రెసిస్టెన్స్ ఉంది అండ్ ఆల్ టైమ్ హైస్ ఉండే ప్రీవియస్లీ, దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో 22,100 అండ్ 22,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ డేటా కూడా సజెస్ట్ చేస్తుంది మనకు, డేటా వీక్ ఉంది. సో స్ట్రాంగ్ కాల్ రైటింగ్ ఉంది. సో ఫర్దర్గా రేపు మార్కెట్ అనేది ఒకవేళ దీని కింద ఓపెన్ అయింది అనుకోండి, 22,000 కింద ఓపెన్ అయితే ఫర్దర్గా ఫాల్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొక పాయింట్, ఇవాళ నైట్ ఫెడ్ మీటింగ్ కూడా ఉంది. సో ఇది నెగిటివ్ ఉందనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉంటే కనుక డౌ జోన్స్ కానీ అది నెగిటివ్లో ఉందనుకోండి, సో రేపు మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఇది మనకి నిఫ్టీ. సో క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ. సో ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఓపెన్ చేసి కూడా పెట్టాను, సో మీకు క్లియర్లీ అర్థం అవ్వడానికి. సో ఇక్కడ చూడండి, సో స్మాల్ ఇక్కడ నేను చూపిస్తాను, ఇది అప్ ట్రెండ్లో ఫామ్ అయింది. సిమిలర్ సేమ్ ప్యాటర్న్ మనకి ఇప్పుడు నిఫ్టీలో కనిపిస్తుంది. సో దాని తర్వాత మనకు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది సెకండ్
దాని కన్ఫర్మేషన్, దాని తర్వాత స్లైట్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అగైన్ మళ్ళీ మార్కెట్లో ట్రెండ్ స్టార్ట్ అయింది, బేరిష్ ట్రెండ్. సో సిమిలర్ ప్యాటర్న్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది. నిఫ్టీలో చూసినట్టయితే సేమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీకు ఇక్కడ నిఫ్టీలో కనిపిస్తుంది. సో రిఫరెన్స్ కోసం అని చెప్పి చూపిస్తున్నాను. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటే కనుక సో ఇంకా మంచిది, సో తెలియకుంటే సో ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ అంత స్ట్రాంగ్ కనిపిస్తుంది బేరిష్ ఎంగల్ఫింగ్, బట్ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా ఏదైతే క్యాండిల్ ఉందో, బ్రేక్అవుట్ అయిన నిన్న క్యాండిల్ ఉందో, సో అక్కడ మనకి అట్లీస్ట్ 75% మార్కెట్ అనేది స్టిల్ ఇంకా బయర్స్ ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ మనం 47,000 లెవెల్ పైనే మార్కెట్ క్లోజ్ అయింది అండ్ 46,800 పైనే మార్కెట్ ఉంది. ఈ రెండు లెవెల్స్ కూడా సపోర్ట్ లెవెల్సే బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 46,800 బిలో ఉందనుకోండి, సో పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ 46,300 మళ్ళీ సపోర్ట్ లెవెల్, ఇక్కడ కూడా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ఇది బ్రేక్ డౌన్ అయితే అప్పుడు క్వాంటిటీ యాడ్ చేసుకోండి పీఈ సైడ్లో. సో యాజ్ ఆఫ్ నో అయితే స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ప్రైస్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో ఇవాళ అయితే ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, అప్పుడు మనం పీఈ సైడ్లో ఆలోచించండి. అండ్ అప్ సైడ్లో వెళ్ళాలంటే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఇవాళ డే హై ఉందో అట్లీస్ట్ దాని పైకి వెళ్ళాలి, లేదా 47,200 లెవెల్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో అది నేను 15 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం మనం బ్యాంక్ నిఫ్టీది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే చాలా వాలటైల్ ఎక్స్పైరీ ఉండే ఇవాళ బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్లో ఒక రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఫస్ట్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ డౌన్ సైడ్ వచ్చింది, అగైన్ మళ్ళీ ప్రీవియస్ డే లో దగ్గర, ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ లో దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అండ్ అప్ సైడ్లో వెళ్ళింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే అగైన్ మళ్ళీ మార్కెట్ డే హైస్ నుంచి రిజెక్ట్ చేసింది అండ్ మళ్ళీ ప్రీవియస్లీ ఏదైతే నిన్న కన్సాలిడేషన్ అయిన లెవెల్ ఉందో ఆ లెవెల్స్ నుంచి అంటే 47,000 లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అండ్ అప్ సైడ్ వెళ్ళింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 300 పాయింట్స్ అప్ వెళ్ళి అగైన్ మళ్ళీ ఇక్కడ ఏదైతే హైస్ రెసిస్టెన్స్ ఉందో ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తా అనుకున్నాను, బట్ నేనైతే ఈ లెవెల్స్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తుందని అనుకున్నాను. అండ్ అక్కడ నుంచి చూసినట్టయితే మార్కెట్ అనేది రివర్సల్ అయ్యి అగైన్ మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ సైడ్ బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే బేరిష్ ప్యాటర్న్ ఉంది. ఒకవేళ రేపు ఈ లెవెల్స్ కింద అంటే 46,800 కింద మార్కెట్ వచ్చేసింది అనుకోండి, అంటే రేపు ఓపెన్ అవ్వడమే మార్కెట్ స్లైట్లీ గ్యాప్ డౌన్ కానీ లేకుంటే ఈ లెవెల్స్ కింద ఓపెన్ అయింది అనుకోండి, సో పీఈ సైడ్లో ప్లాన్ చేయండి అండ్ ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ బుల్లిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో ఇక్కడ ఇవాళ రిజెక్ట్ చేసిన లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ కింద ఉందనుకోండి, లైక్ 46,800 కింద ఉంటే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడి వరకు రావచ్చు అంటే సో ఇక్కడ మనకి 46,800 కింద మార్కెట్ ఉందనుకోండి ట్రేడ్ అవుతుంటే మనం టార్గెట్స్ 46,500 అండ్ 46,300 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని కిందికి వస్తే మళ్ళీ 46,000 లెవెల్ కూడా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోకుంటే అప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఇంకా ఫర్దర్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఈ లెవెల్స్ వరకు టార్గెట్ చేయవచ్చు అనమాట బ్యాంక్ నిఫ్టీ. అండ్ ఈ లెవెల్స్ కింద మార్కెట్ ఉంటే కనుక అండ్ నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీకి వచ్చేసామనుకోండి, సో నిఫ్టీ ఇక్కడ నేను ఆల్రెడీ బ్లూ లైన్ డ్రా చేసి పెట్టాను. బికాజ్ ఇక్కడ మనం చూసినట్టయితే 22,100 లెవెల్ అండ్ 22,000 లెవెల్ దీని కిందికి వస్తే డౌన్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అని చెప్పి మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను. అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో దీనిపైనే మనం బులిష్ అవ్వచ్చు. అండ్ డౌన్ సైడ్లో రేపు దీని కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి, 22,000 బిలో ట్రేడ్ అవుతుంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్స్ వచ్చేసి 21,900 అండ్ 21,800 లెవెల్ వరకు మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ జోన్లో మార్కెట్ రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ ఈ జోన్లో రివర్సల్ అవ్వలేదు అనుకోండి, మార్కెట్ ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. స్టిల్ ఇంకా కూడా మనము బులిష్ ట్రెండ్లో ఉన్నాం. సో ఇవాళ రివర్సల్ సైన్ వచ్చింది, బట్ ఆ రివర్సల్ సైన్ ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో రేపు కన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏదైతే ఇవాళ బెరిష్ క్యాండిల్ ఉందో దాని కిందనే మార్కెట్ ఇంకో బెరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు అది రివర్సల్ క్యాండిల్ కన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా కూడా బెరిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. సో ఇవాళ మార్కెట్ అనేది ఒక ప్రాఫిట్ బుకింగ్. సో ఈ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూయేషన్ అయ్యింది అనుకోండి రేపు,
రేపు. సో కంటిన్యూషన్లీ మార్కెట్ అనేది ఫర్దర్ డేస్ బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో మనకి రివర్సల్ సైన్ చూపించింది కాబట్టి. ఓకేనా, సో ఈ లెవెల్స్ కింద ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ రేపు గైడ్ కూడా చేస్తాను మన టెలిగ్రామ్ ఛానల్లో. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఓపెన్ చేశాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. నిఫ్టీది 22,100 లెవెల్ దగ్గర చూసినట్టయితే ఎక్కువగా కాల్ రేటింగ్ అనిపిస్తుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసినట్టయితే కాల్ రేటింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఈవెన్ 22,000 లెవెల్ దగ్గర అండ్ 22,300 లెవెల్ దగ్గర ఇక్కడ కంప్లీట్లీ మీరు చూసారనుకోండి చాలా ఓఏ అనేది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎక్కువగా యాడ్ అయింది. అంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదే ఇక్కడ మనం సపోర్ట్ సైడ్ చూసామనుకోండి మైనస్లో ఉంది, అంటే ఇక్కడ కంప్లీట్లీ అన్వైండింగ్ అనిపిస్తుంది. అండ్ 22,000 లెవెల్ సపోర్ట్ లెవెల్, సో ఇది కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో 21,900 సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 21,800 సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 21,900 అండ్ 21,800 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో 22,100 రెసిస్టెన్స్ అండ్ 22,200 రెసిస్టెన్స్ అండ్ 22,300 రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 47,000 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, 36-39 ఉంది. అండ్ ఇక్కడ అప్ సైడ్లో ఇంకా చూసుకున్నట్టయితే 47,500 రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్లో 47,000 సపోర్ట్ లెవెల్ అండ్ దీని కిందకి వెళ్తే 46,500. సో బ్యాంక్ నిఫ్టీ డేటా కొద్దిగా న్యూట్రల్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఇవాళ నేను ఏదైతే ఓపెన్ చేస్తున్నానో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ డేటా అనేది దాంట్లో అంత రిలవెంట్ డేటా అయితే ఉండదు. బట్ స్టిల్ అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా అంత న్యూట్రల్లో ఉంది. సో బ్యాంక్ నిఫ్టీలో 46,800 బిలో మార్కెట్లో బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో 47,000 46,800 ఇంపార్టెంట్ లెవెల్స్. దీని కిందికి వెళ్తేనే అప్పుడు బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ అయితే 22,000 బిలో వస్తే అప్పుడు బేరిష్ అయ్యే ఛాన్సెస్ నిఫ్టీలో ఉన్నాయి. ఓకేనా, సో ఇవాళ అయితే ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో అది రేపు కంటిన్యూ అవుతుందా లేదా అని చూడండి. అండ్ అదేవిధంగా ఫెడ్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఓవర్ నైట్, సో దాన్ని కూడా ఫోకస్ చేయండి. సో నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ చూస్తే నెగిటివ్లో ఉంది అండ్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గా ఉన్నాయి. ఓవరాల్ అన్ని మార్కెట్స్ కూడా నెగిటివ్లో ఉన్నాయి. సో ఫెడ్ మీటింగ్ అయ్యేటప్పుడు కూడా మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూద్దాం. సో అది మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఒకవేళ నెగిటివ్లోనే ఉన్నాయనుకోండి రేపు మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.